అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నిజంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ మా కొరకు ప్రార్థన చేశారు. గత వారంలో బొబ్బులు అనే ప్రాంతంలో సభలు ముగించుకొని అసలు మీటింగ్ జరగడానికి అవకాశం లేదు అన్న ఆ పరిస్థితుల్లో ప్రైజ్ ది లార్డ్ ఏదో టిక్ 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 ఏదోది మీటింగ్లు జరగకూడదు అన్న ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో సభలు జరిగాయి. 100 మందికే పర్మిషన్, అది దూరం దూరంగా కూర్చొని మీటింగ్లు పెట్టండి అన్నారు పోలీస్ ఆఫీసర్, ఎస్పీ, కొబ్బరి ఎస్పీ. అయితే నాయుడు గారు మామూలు 100 మందికి కదా, ఎవరికి చెప్పలేదు పాపం. సంఘానికి ఉద్యోగ కోటాల్లాగా ప్లాన్ చేసి నా ఫ్యాన్ కూడా తీసేది కిట్టి కింద రేటు. దేవుని స్తోత్రం. నాకు లాభం పర్లేదు, మీకు ఉంది కదా అందరికి. ఓకే, దేవుని స్తోత్రం. నాకు లేకపోతే మంచిది, కొన్ని పేరు వదిలేస్తాను మనకి. ఓకే, మొత్తం ఓకే అనండి. అదాపే అది ఉప్పు సౌండ్ వస్తుంది. అదాపే మూడదు. ఈ ఫ్యానా ఆపే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రభునందు ప్రియులారా, అలాగున మరి సభలు 100 మందికే ఏర్పాటు చేసుకుని భయంతో మీటింగ్లు ఎవరికి చెప్పకుండా సంఘానికి మాత్రం పెట్టుకున్న సమయంలో తేడా చూస్తే నాయుడు చాలా పెద్ద మందిరం, బాల్కనీతో కూడా కట్టబడింది. ఎక్కడ చూసినా మనుషులే. దగ్గర 400-500 మంది వచ్చే ఫుల్ స్థలం అంతా నిండిపోయింది. హల్లెలూయా. ఒక్కడికి మోసుకోలేదు. దేవుడి కృపలో మీటింగ్లన్నీ చక్కగా జరిగిపోయి దేవుడు సహాయం చేశాడు. సుమారు 21 మందికి బ్యాప్టిస్ట్ రక్షణ పొంది బ్యాప్టిస్ట్ పొందారు. స్తోత్రం చెప్పండి. 2021 కదా, అందుకే 21 అది ఒక సూచనగా కనిపించింది. చాలా గొప్ప ఉద్యమాన్ని ప్రభు ఇచ్చాడు. మీరందరూ మా కొరకు ప్రార్థన చేశారు. ప్రభు డాడీ నన్ను మా టీం అందరినీ వాడుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయం కొరకు మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం అందరూ ఓపెన్ చేసి చూడండి. 10వ అధ్యాయం 49వ వచనం చదువుదాం. 10:49. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి ఆమేన్ యేసు ప్రభువారు యెరికో పట్టణాన్ని సమీపించినప్పుడు, యెరికో గురించి అందరూ హల్లెలూయా చెప్పండి. యెరికో గురించి మీకు ఏం తెలుసు? చిన్నప్పటి నుంచి యెరికో పట్టణం గురించి చాలా మెసేజ్లు విన్నారు కదా మీరు. వాట్ డూ యు నో అబౌట్ జెరికో? యెరికో గురించి మీకు ఏం తెలుసు? యెరికో అంటే మీకు ఏం గుర్తొస్తుంది సాధారణంగా? ఏదో చెప్తాను. ఏం గుర్తొస్తుంది? జక్కయ్య. జక్కయ్య ఇంకా మనిషామరేడా? మనిషామరేడు గ్రామంలో ఒకడు యెరూషలేము నుండి. ఓకే, ఇంకా యెరికో గోడలు. మంచి పాయింట్. ఆ పాయింట్ కోసం చూస్తాను నేను.
ఎరుకోకుండా ఎవడన్నా కూర్చొని అడిగింటే ఒకడు సండే స్కూల్ పిల్లలు ఆడంట మాది ఊరు కాదు అంటున్నాడు. ఏమంటే నేనైతే మనం కూర్చోలేదు అన్నాడు. అలా ఉండకూడదు. మన బైబిల్లో ఫుల్గా సబ్జెక్ట్ దేవుని వాక్యాన్ని ఆరు గోత్రులు ఆది కాండం నుంచి ప్రకటన వరకు మొత్తం తెలియాలి మనకి దేవుని వాక్యంలో. ఇంకా ఎరుకో పట్టణం అంటే ఏం గుర్తొస్తుంది మనకి? గుడ్డివాడు కదా, ఇక్కడ మనం చూసాం గుడ్డోడు, బ్లైండ్ పర్సన్. ఇంకా ఎరుకో పట్టణం ఏం గుర్తొస్తుంది? ఎలీషా దినాల్లో ఒకసారి ఎరుకో పట్టణాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఆ ఊరోళ్ళు అంటారు, అయ్యా దైవజనుడు ఈ పట్టణం చూడడానికి రమ్యంగా ఉంది కానీ నీళ్లు మంచివి కావు అంటాడు. యెహోషువ దినాల్లో యెహోషువ అంటాడు, ఎవడైనా ఎరుకో పట్టణాన్ని కట్టడానికి పూనుకుంటే గుమ్మం ఎత్తి ఆడు పెద్ద కొడుకు చచ్చిపోతాడు, ఇంకోటి ఎత్తితే ఆడు చిన్న కొడుకు చచ్చిపోతాడు, సర్వనాశనం అయిపోతారు. అక్కడి నుంచి ఏమీ మీరు తెచ్చుకోవద్దు. ఎరుకో పట్టణం టోటల్గా శాపగ్రస్తమైన పట్టణం అని మరి దేవుని వాక్యం. ఓవరాల్ గా చూస్తే ఎరుకో పట్టణం గురించి ఏమాత్రం అంత మంచిగా రాయబడ్డది. ఇట్స్ నాట్ ఏ బ్లెస్డ్ సిటీ. అది ఒక ఆశీర్వాదకరమైన పట్టణం అయితే మాత్రం కాదు. ఎన్ని రకాలుగా లోపాలు ఉండాలి, అన్ని రకాల లోపాలు ఆ పట్టణంలో ఉన్నాయి. పిల్లలు మనం చూస్తే ఈ సందర్భంలో యేసు ప్రభు వారు ఎరుకో పట్టణంలోనికి వచ్చారు. ఒకసారి మీరు అదే 10వ అధ్యాయము 46వ వచనం చూడండి. 46వ వచనం, వారు ఎరుకో పట్టణం నుండి వచ్చిరి. అవును, పిల్లలు ఎరుకో పట్టణంలోనికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు కనబడుతున్నాడు. గుడ్డోడు మాత్రమే కాదు, వాడు భిక్షగాడని కూడా రాయబడింది. బ్లైండ్ బెగ్గర్. గుడ్డితనమే ఒక శాపం అయితే వాడు ఎంతో దరిద్రతలో ఉన్నాడు. వాడి పరిస్థితి ఏం బాగోలేదు అక్కడ. నేను అనుకుంటున్నాను యేసు ప్రభు వాడిని దీవించడానికే వచ్చాడేమో అక్కడికి. ఒక శాపగ్రస్తమైన ఆ పట్టణంలోనికి ఒక ఆశీర్వాదకరమైన దేవుడు నడుచుకుంటూ శాపగ్రస్తమైన పట్టణంలోకి వస్తున్నాడు. ఆమె ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే మీతో అర్థమన్నా మా జాయింట్ అయిపోయింది చూసా ఎంత మాట్లాడాడండి డాడీకి ఇచ్చాడు. ఒక శాపగ్రస్తమైన ఒక పట్టణంలోనికి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అందులో నడుచుకుంటూ ప్రవేశిస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా. ఎరుకలో శాపం ఉంది, ఎరుకలో గుడ్డితనం ఉంది, ఎరుకలో మరణం ఉంది, ఎరుకలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నింటినీ మార్చగలిగిన దేవుడు ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక గుడ్డివాడు ఎదురయ్యాడు. ఈ గుడ్డోడు యేసు ప్రభు వారు వచ్చాడని విని వాడు మొర్ర పెట్టడం మొదలెట్టాడు. ఏం పెట్టాడంటే వాడు పెట్టిన మొర్ర, విశ్వాసంతో వాడిని పెట్టిన మొర్ర వాడు కన్నులు తెరవబడేటట్లుగా చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా అని చెప్పండి. వాడు కళ్ళు తెరవబడడానికి కారణం ఏంటి? విశ్వాసంతో వాడు పెట్టిన మొర్ర. దావీదు కుమారుడు. ఈ రోజుల్లో మరి దేవుని బిడ్డలమైన మనం కార్యాలు ఎందుకు జరగట్లేదంటే సరిగ్గా మొర్ర పెట్టలేకపోతున్నామేమో, విశ్వాసంతో మొర్ర పెట్టలేకపోతున్నామేమో. చూడండి 146వ కీర్తన, మన మొర్ర ఎలా ఉండాలి? నూట 46వ కీర్తన 18వ వచనం. 145:18. 145:18. తనకు మొర్ర పెట్టు వారికి అందరికీ ఎలా మొర్ర పెట్టాలంట? నిజముగా. చెప్పండి ఎలాగా? నిజముగా, ట్రూలీ. వాక్యం రాయబడింది, తనను ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. ఆత్మతో సత్యం, ట్రూత్. ఇక్కడ నిజముగా మొర్ర పెట్టమంటున్నాడు. నిజముగా ఎవరైతే విశ్వాసంతో మొర్ర పెడతారో వారి కొరకు దేవుడు ఎంత దూరమైనా వెళ్తాడండి. ఆమె నీ కొరకు ఎంతైనా చేస్తాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. సరే, నేను నా మెసేజ్ కొంచెం లోతుగా వెళ్తున్నాను. వాడు మొదలుపెట్టాడు, దావీదు కుమారుడా. అప్పటి వరకు యేసు ప్రభువు వారిని ఎవ్వరూ దావీదు కుమారుడు అని పిలవలేదంటాడు. ఈ గుడ్డోడికి ఒక్కటి తెలుసుకోండి ఏంటంటే, యేసు ప్రభు వారిని నేను ఎలా పిలిస్తే ఆయన పలుకుతాడు.
నేను ఎలా ప్రార్థన చేస్తే ఆయన ఆగిపోతాడు, నేను ఎలా ప్రార్థన చేస్తే నా కన్నులు తెరవబడతాయి అన్న సంగతి వాడికి తెలిసిపోయింది వాడికి. ఇది మనకెంతో గొప్ప పాఠం ఈరోజు. ఎలా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలా మనం ప్రొసీడ్ అయితే, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న సంగతి మనం తెలుసుకుంటే ఇంకా ఆశీర్వాదాలే అద్భుతాలు మనం పొందుకుంటాం. ఆమె వీడు మొరపెట్టినప్పుడు దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట మరి నేను మీకు చూపిస్తాను. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 49వ వచనం. యేసు నిలిచి అనే మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. అందరూ మీ బైబిల్స్ లో యేసు నిలిచి చూసారు అందరూ? చెప్పండి నాతో, యేసు నిలిచాను అనండి. యేసు ప్రభువు వారు నిలిచి. యెహోషువ ప్రార్థన చేస్తే ఏమి ఆగిపోయాయి? సూర్యుడు, చంద్రుడు, సృష్టి ఆగిపోయింది యెహోషువ ప్రార్థన చేస్తే. ఈ గుడ్డోడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప ప్రార్థన అండి! యెహోషువ చేసిన ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థన మనం అనుకుంటాం కదా. ఈ గుడ్డోడు చేసిన ప్రార్థన ఇంకా అద్భుతమైన ప్రార్థన అండి. యేసు ప్రభువు ఆగిపోయాడు, సృష్టికర్త స్టిల్ స్టూడ్. మనం అలా ప్రార్థన చేయాలి, మనం అలా మొర్ర పెట్టాలి. నీ ప్రార్థన యేసు ప్రభువుని కదలకుండా ఆపేయాలండి. చూసారా, యాకోబు ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, యాకోబు లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వు. నాకు డౌట్ ఏంటంటే, దేవుడు యాకోబుని వదిలేసి వెళ్ళిపోలేడా? యాకోబు ఎవరండి? నరమంతుడు. దేవుడిని పట్టుకోవడానికి యాకోబు అంత బలం ఎక్కడది యాకోబుకి? ఇట్ డజంట్ హ్యావ్ సచ్ పవర్. బట్ యాకోబు చేసిన ప్రార్థన, యాకోబు పెట్టిన మొర్ర దేవుని కదలనివ్వటం లేదు. ఆమె చెప్పండి గట్టిగా. అలాంటి మొర్ర మనం పెట్టాలి. యాకోబు నన్ను వదిలే, టైం అయిపోతుంది, తెల్లవారిపోతుంది, నప్పికో, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను పోనివ్వను. పట్టేసాడండి, కిటికీ పట్టేసాడండి. ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా అలాగే యాకోబులాగా, ఈ గుడ్డోళ్ళలాగా ప్రార్థన చేయుదుము గాక. అంటే బాబాయ్ చెప్పండి. ఆమె అలా ప్రార్థన చేస్తే మన ప్రార్థన జవాబులు మనం చూస్తాం. సరే, యేసు ప్రభువు వారు నిలిచిపోయాడు. యేసు ప్రభువు వారు నిలిచి ఏం చెప్పాడంటే, వాడిని పిలవడరా, గుడ్డోడిని తీసుకుంటాడు నా దగ్గరికి అన్నాడు. అప్పుడు శిష్యులు వాడి దగ్గరికి వచ్చి అంటాడు, యేసు నిన్ను పిలుచుచున్నాడు. జీసస్ కాల్స్ యూ. ఈ పక్కన తిరిగినప్పుడు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అంటే, హల్లెలూయా, జీసస్ ఇస్ కాలింగ్ యూ. గత 3 రోజులు బట్టి ఫేస్బుక్ లో ఇదే వాక్యం చెప్తున్నాను. మీరు ఎంతలో ఫాలో అవుతారో నాకు తెలియదు. బాగా సత్యబాబు చేయట్లేదు, ఫాలో అవుతున్నాను. చాలా వందల మంది ఫేస్బుక్ లో వాక్యాన్ని వింటున్నారు. మరి మీరు వింటున్నారు లేదు? ప్రతిరోజు 8 తర్వాత ఫేస్బుక్ లో నాకు లైవ్ వస్తుంది. ప్రతిరోజు పిల్లరా, మరి ఈ ఉదయం యేసు ప్రభువు వారు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అనే మాట మరి చూస్తే, మొట్టమొదటిగా వీటిని ప్రభు పిలిచింది ఎందుకు తెలుసా? వాడు కన్నులు తెరవటానికి, టు ఓపెన్ హిస్ ఐస్. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఏంటో తెలుసా? కన్నులు తెరవటానికి. ఇప్పుడు ఒక ప్రశ్న, కన్నులు మూసుకుంటే ఏమి కనబడదు, కన్నులు తెరవబడితే చెప్పలేడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేస్తుంది? ఈ యుగ సంబంధమైన దేవత అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ద డెవిల్ ఆఫ్ దిస్ ఏజ్ అన్నారు. డెవిల్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ తరానికి సంబంధించిన దెయ్యం అంట. ఏంటో దెయ్యం చాలా ఉన్నాయి. డెవిల్ ఆఫ్ దిస్ ఏజ్ అని ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ జనరేషన్ లో ఒక దెయ్యం ఉందంటండి. నేను అనుకుంటున్నాను అది ఒకవేళ ఇంటర్నెట్ ఏమో ఏమో. అది ఏం చేస్తుందంటే, వాక్యం చదవనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, సేవ చేయకుండా, వాక్యం ప్రకటించకుండా, దేవుని పని చేయకుండా దానికి కట్టిపడేసి నీ మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసి ఏది శ్రేష్టమైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది గొప్పదో తెలియకుండా చేసి నీ కన్నులు మూసేసి ఆత్మ సంబంధమైన గుడ్డితనంలోకి తీసుకున్నాడు. ఇది నాలో చాలా మంది ఆత్మీయ గుడ్డోలు అయిపోయారంటే, స్పిరిచువల్ బ్లైండ్ అయిపోయారు. ప్రకటన గ్రంథంలో ఒకసారి, ప్రకటన గ్రంథంలో ఇక్కడ ప్రభు అంటే లవోదికీయ సంఘంతో
ప్రభు అంటారు చూడండి 3వ అధ్యాయం చదవండి 15 వచ్చిన గట్టిగా చదవండి. అలాగే లౌదోకియ సంఘంతో ప్రభు నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు. ఉండక ఇది నాలో చాలా మంది నులివెచ్చగా ఉన్నారు, ఆత్మీయ జీవితంలో నులివెచ్చగా ఉన్నారు. ఈ లాక్డౌన్ తర్వాత కొంతమంది చర్చికి రూటెట్టు అని అడుగుతున్నాడు ఒకటి, చర్చికి రూటెట్టు. ఈ లాక్డౌన్ లో ఈ ఫర్గాటన్ ఎవ్రీథింగ్. కొంతమంది ఈ లాక్డౌన్ తర్వాత ఇళ్లలో ఉపవాస ప్రార్థనలు ఆంఫర్ట్, ఉపవాస ప్రార్థన లేదు, ఫుల్ పేకలమై తినేసి పడుకుంటున్నారు మనుషులు. ఉపవాస ప్రార్థన లేదు, సంఘం లేదు, సహవాసం లేదు. నులువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయారు చాలా మంది. ప్రభు అంటున్నాడు నువ్వు వెచ్చగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా, నువ్వు మండుతూ ప్రకాశిస్తున్న దీపంలాగా ఉండాలి. ఆమేన్. మీ పక్కలో తిరిగి చెప్పండి, కళ్ళలో కలుపెట్టి సుడికి చెప్పండి, మీరు మండుతూ ప్రకాశించిన దీపంలాగా ఉండాలి. చెప్పారు అదరా? అగ్ని జ్వాలగా ఉండాలి. మనం అగ్ని జ్వాలల వలె ఉండాలి ప్రభు కొరకు. ఈ దినాల్లో ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి మీద కృమరించబడుతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు అంటాడు నువ్వు నులువెచ్చగా ఉన్నావు అంటూ కిందనే ఏమన్నాడు చూడండి ఒకసారి. ఎవరైతే నులువెచ్చుకుంటారో వారు ఎలా కనబడతారంట? దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, నువ్వు దరిద్రుడును, గుడ్డి వాడవును. ఆ బాబా ఎన్ని మాటలు వాడేది ప్రభు. అవి ఎంత భయంకరమైన మాటలు, ఎంత దుస్థితి, ఎంత భయంకరమైన దుస్థితి ఆత్మీయ జీవితంలో. ఈరోజు గుడ్డివారిగా ఉన్నారు చాలా మంది, బ్లైండ్. ప్రభు వాడిని పిలుస్తున్నాడు, యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆ బాబు అనేసరికి వెంటనే గుడ్డ పారేసాడు, వాడు కర్ర పాడేసాడు, చెప్పు పారేసాడు. ఎవడు అంటున్నాడు ఆ గుడ్డ పారేస్తారా? మళ్ళా గుడ్డ వద్దని అడుకోవడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మళ్ళా ఈ గుడ్డ పారేస్తే నువ్వు మళ్ళా అడుక్కోవడానికి గుడ్డ. వాడు ఏం చేస్తాడు, అక్కడ రోడ్డు పక్కన కూర్చొని గుడ్డ పరుచుకుని ఒక చెప్ప కర్ర పట్టుకుని కూర్చుంటాడు ఈ గుడ్డాడు రోజు. విన్నా ఆడంటాడు ఈ గుడ్డ నాకెందుకు, నన్ను ఎవరు పిలుస్తున్నాడు? గట్టిగా హల్లు చెప్పండి గట్టిగా. నేను నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఈ గుడ్డతో నాకు ఇంక పని లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ గుడ్డతో నాకేం పని? నేను గుడ్డివాడిగా నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కన్నులు తెరవబడి వస్తాను. నమ్మిన రామని చెప్పండి. సమస్యలతో నా ప్రభు దగ్గరికి వెళ్తాను. అక్కడి నుంచి వచ్చి ఎలా వస్తాను? ఎస్. బలహీనుడిగా వెళ్తాను నా ప్రభు సన్నిధికి. అక్కడి నుంచి వచ్చి ఎలా వస్తాను నేను? Amen. That's a faith. This blind man had. అలాంటి విశ్వాసం. అబ్రహాం అంటున్నాడు నేను కొండ మీదకి దేవునికి బలర్పించడానికి మా ఇద్దరు వెళ్తున్నాం, మళ్ళా మా ఇద్దరం వస్తాం. ఏమంటే విన్నవాడికి చాలా ఎంత ఫూలిష్ గా ఉంటుంది. కలిసిపోయి ఇంగ్లీష్ తెలుగు. వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే తెలుగిష్ అన్నాడు. తెలుగిష్ అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిసిపోయి తెలుగిష్. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం అంటున్నాడు నేను ఇస్సాకు బలర్పించడానికి వెళ్తున్నావు కొండ మీదకి. కొండ మీదకి వెళ్ళాడు, బలర్పించేస్తే ఎంతమంది ఉంటారు కదా? ఒకడే ఉంటాడు. నేను వస్తానంటలేదు, మేము తిరిగి వస్తామంటున్నాడు. ఆమేన్. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అదే విశ్వాసం ఈ గుడ్డోళ్ళ కనబడుతుంది మనకి. పట్టం పారేసాడు చూడండి మీరు ఒకసారి. వాడు పారేసాడు చూడండి. మార్క్స్ 10 మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం. అందరూ చూడండి. 50వ వచనం అందరూ చూడండి. అంతటా వాడు బట్టలు అసలు పారేసిన పనే ఉందండి అడిగి. మళ్ళీ రేపు సంగతి బట్ట పారేస్తే వాడికి ఒకటే తెలుసా, నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నేను ఇక గుడ్డివాడిగా ఉండను. ఆమె నా కన్నులు తెరవబడతాయి, నా దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు. అట్లాంటి అచంచలమైన విశ్వాసంతో ఈ 2021లో మనం అందరం నింపబడదుము గాక. ఆమేన్. యేసు నిన్ను పిలిచి
పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ కళ్ళు తెరవటానికి. ప్రభా, యుగ సంబంధమైన దేవత నా కళ్ళు మూసేస్తుంది, నాకేం కనబడట్లేదు. నీకేమైనా కనబడిందిరా? ఆరాధన అయిపోయిన తర్వాత నీకేం కనబడలేదు? ఏమి వినబడిందా? ఏం వినబడలేదు, కనబడలేదు, ఏ స్పర్శ లేదు, ఏమి లేదు, అలా ఉన్నావు అంతే. ఎప్పుడైతే ప్రభు నీ కళ్ళు తెరుస్తాడో, ఆరాధన జరుగుతుండగా, అన్నయ్య ఆరాధన జరుగుతుండగా దేవదూతలు మన మధ్యలో సంచరించడం చూశాను అన్నయ్య అని కొంతమంది చెప్తారు నాకు. అన్నయ్య గారు, పాస్టర్ గారు, ఆరాధన జరుగుతుంటే అగ్ని జ్వాలలు మన మధ్యలో రావడం నేను చూశాను అంటారు కొంతమంది. ఎందుకు చెప్తున్నారు వారు? వారు ఏం చేశారు? దే కెన్ సీ, వారు చూస్తున్నారు, వారు మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈరోజు ప్రభు మన మనోనేత్రాలు తెరవడానికి మనల్ని పిలుస్తున్నాడు. ఈ 5 దినాల్లో వందనాలు బాబు, కూర్చో. ఈ దినాల్లో మన మనోనేత్రాలు తెరవబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. మన ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగించబడాలి, తెరవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. గుడ్డివారిగా మనం ఉండకూడదు. నీ కనులు నా కనులు తెరవడానికి ప్రభు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక. ఎందుకు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి, ఈ ఉదయం ఆరాధనలో? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇది మధ్యలో కామాలు పుస్తకం ఏమి లేవు కాబట్టి కంటిన్యూగా చదవాలి ఆ వాక్యం. బ్రీత్లెస్ అన్నమాట. మళ్ళీ చెప్పండి సార్, మధ్యలో ఆపకుండా చెప్పండి. అది అలా చదవాలి ఆ వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు మధ్యలో కామాలు ఏం లేవు కాబట్టి. దేవుని స్తోత్రం. పిల్లరా, ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాడు యేసయ్య మనల్ని? తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు దేవుడు యేసయ్య నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు తెలుసా? తన కుమారుడైన యేసయ్యకి ఏం చేయాలా? సహవాసం. అందరూ చెప్పండి, ఎవరితో సహవాసం? రౌడీ మోగంతో కాదు సహవాసం, ముసలమ్మ ముచ్చట్లు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హ్యాపీ సంక్రాంతి అంటాడు ఒకటి మా ఫ్రెండ్. అప్పుడు ఏంటా నీకు నేను పాస్టర్ అయ్యిందని తెలుసు కూడా, హ్యాపీ సంక్రాంతి టక్కన బ్లాక్ వాడి నెంబర్. ఆ నెంబర్ బ్లాక్. ఆ లోకస్తుడితో అన్ని జనులు తిరిగేవాడితో ఆ పండగ పబ్బలు అడుగు నాకేంటి సహవాసం? నో ఫెలోషిప్ విత్ హిమ్, సచ్ ఎ పీపుల్. లోకస్తులతో, ముసలట్లు చేసేవారితో, త్రాగుబోతులతో, వ్యభిచారులతో, అపవిత్రులతో నువ్వు సహవాసం చేసావా, వారి మీద ఉన్న ఆత్మ నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. వారి మీద ఉన్న దురాత్మలు నీ మీదకి వస్తాయి, పీడిస్తాయి. ఇంకేం లేదు, నువ్వే నష్టపోతావు. కీర్తన గ్రంథం ఉందన్నమాట. ఎవరితో నీ సహవాసం ఈరోజు? చూడండి, 106వ కీర్తన 35-36 వచనం గట్టి చదవండి. 106వ కీర్తన. ఎవరితో చేశారంటే సహవాసం? అన్ని జనంతో. చాలా మంచోడండి వాళ్ళు. మంచోలే అయితే అవనే కానీ విగ్రహారాధికులు కదా, ఆ దేవతలకి వాటికి మొక్కుబడి చెల్లించేవారు కదా. వారి మీద అపవిత్రత, ఆ దురాత్మ నిన్ను డిస్టర్బ్ చేస్తాయి కదా. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అన్ని జనులతో సహవాసం చేసి, సహవాసం చేసిన వరకు అంతటి తాగారా, వారి క్రియలు నేర్చుకున్నారటండి. అయిపోయి ఇంకా కొంచెం లోతుకు పోయి విగ్రహాలు పూజ చేశారటండి. అంతేనండి, ఊరైపోయాటండి. ఊరే దేవునికి కోపం రప్పించారంటే అబ్బా ఎంత భయంకరంగా తయారైపోయారండి వాళ్ళు. 40 వచనం. కావున అల్టిమేట్ గా చివరిగా వచ్చే ప్రతిఫలం, జీతం అదే. దేవుని కోపం రగులుతుంది. జాగ్రత్త. డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్. దేవుని తక్కువగా అంచనా. ఆయన నీలంటాడు కాదు, నాలంటాడు కాదు. ఆయన రోషం కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమె చెప్పండి కదా. నువ్వు ఇక్కడ ఆరాధిస్తూ ఇక్కడేమో దేవుని పాటలు పాడుతూ, అక్కడ సినిమా పాటలు పాడకూడదు. ఇక్కడేమో ఈ ద్రాక్షరసం తీసుకుని అక్కడికి వెళ్ళాలా, జంక్షన్ ఇంకో ద్రాక్షరసం ఏంటది, ఆ ద్రాక్షరసం పుచ్చుకోకూడదు. ఈ నోటితో స్తుతులు చెల్లిస్తూ ఈ నోటితో బూతులు మాట్లాడకూడదు.
ఈ శరీరం దేవునిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీకు తెలీదా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలీదా? ఈ మాట అందరూ చూడండి. ఎవడైనా దేవుని ఆలయమును అంటే శరీరాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎంత భయంకరమైన మాట. కాబట్టి మన సహవాసం ఎవరితో? మన సహవాసం ఎవరితో? సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు ఆయన లేక అంటే కలుపుకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. నిద్రపోతున్నారు హల్లెలూయా. వెరీ గుడ్. యోహాను గారు రాసిన మొదటి పత్రికలోకి రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 7వ వచనం చదవండి. 7వ వచనం. అన్యోన్య సహవాసము గలవారమైందుము. అన్న అందరూ ఏ సహవాసం ఇది? ఎవరితో? యేసయ్యతో. చెప్పండి, ఎవరితో? మన సహవాసం ఎవరితో? దేవుని కుమారుడైన యేసయ్యతో మన సహవాసం. ఈ సహవాసం కాస్త ఎలా మారుతుందంటే అన్యోన్య సహవాసంగా మారుతుంది. అన్యోన్య దంపతులు అంటారు చూసారా? అన్యోన్య దంపతులు అంటే ఏంటమ్మా? నవ్వుతూ పెడతాం. మేడిపోయి కదా అన్యోన్య దంపతులు అంటే. అలాంటి ఎక్కడ మన ఊళ్ళో కనిపించలేదా? ఉన్నారు చాలా మంది. ఇక ఎప్పుడు ఎక్కడికైనా కలిసి వెళ్తారు. అసలు ఏ మిస్అండర్స్టాండింగ్స్ వారి మధ్యలో లేకుండా. ఈయనేమో తెగ ప్రేమిస్తాడు, ఆవిడేమో తెగ లోప విధేయత చూపిస్తుంది. అబ్బా ఎంత ఆదర్శప్రాయంగా, ఎంత అన్యోన్య దంపతులు అంటే. అలాగా అన్యోన్య సహవాసం. నువ్వు ఆయన విడిచి ఉండలేవు, ఆయనేమో నిన్ను విడిచి ఉండలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు అబ్రహాం దగ్గర వచ్చి మరి సహవాసం చేసేవాడట. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి అబ్రహాం దగ్గరికి వచ్చేవాడట. ఒకసారి చూడండి ఆ మాట. అన్యోన్య సహవాసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఆదికాండం ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా 33 కూడా చూడండి, ఇంకా కొంచెం అర్థమవుతుంది మీకు. ఆదికాండము 18:33. దట్ ఈస్ ద డామినేషన్ అంటారు. చదవనా? యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అదేండి దేవుడు అని యెహోవా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ దేవుడు తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని నోటి మాటతో చేసిన దేవుడు. తన కుమారుడు రక్షకుడు యేసుప్రభు వారిని మనకు రక్షకుడుగా పంపించాడు ఆయన. ఆమేన్. యేసుప్రభు రక్షణ కార్యం పూర్తి చేసుకుని పరలోకానికి వెళ్తూ పరిశుద్ధాత్మను పంపించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దేవుడైన యేసయ్యను మనం ఆరాధిస్తాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. గ్రౌండ్ చేసి కూడా చప్పట్లేమే పెడతారు. దేవునికి స్తోత్రం. ప్రియరా, ఈ త్రియేక దేవుడైన యేసు ప్రభు వారు అబ్రహాము ఒక స్థలంలో కలుసుకునేవారు అంటారు. దే విల్ మీట్ ఇన్ వన్ ప్లేస్. మరి ఎంతసేపు మాట్లాడుకునేవారు? మరి ఏం మాట్లాడుకునేవారు? ఎంత అద్భుతమైన అనుభవం అబ్రహాం కలిగి ఉండేవాడు అనుభవం. అలాంటి అనుభవం మనం కూడా కలిగి ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ప్రార్థనలో కూర్చుంటే టైం ఎంతో మనకు తెలియకూడదు. కొంతమంది ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఈ పక్కనేమో సెల్ ఫోన్, ఈ పక్కనేమో వాచ్. ఈ సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు వాడు. అంటే అరగంట అలారం పెట్టుకుని అలారం పోతే ఆపేదన్నాడు. ఎక్కువసేపు చేయకూడదు, ఎక్కువసేపు ప్రార్థన చేయకూడదు. ఏ మనస్తత్వం అనేది? ఎన్ని గంటలైనా గడిచిపోతుంది, అట్టే గడిచిపోతుంది దేవుని సన్నిధిలో. ఆమె అది ఆ మాధుర్యం అనుభవించే వరకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు వెలుగుతో నింపబడితే వెలుగుతో సహవాసం చేస్తావు. నీలో వెలుగు లేకపోతే చీకటి వెలుగుకి ఏమి సంబంధం? నువ్వు చీకట్లో ఉంటే వెలుగు రాలేవు, పారిపోతుంటావు.
మొన్న నాకు కళ వచ్చింది, పేరు చెప్పాలండి. మావాడు ఎప్పుడు చాలా కాలం క్రితం ప్రభు కింద చెప్పాడు, ఆ పేరు చెప్పను. కళ్ళలో వచ్చాడు, ఇక్కడ మన గ్రౌండ్లోనే ఉన్నాం, ఆ ఎండింగ్ చూసారా, ఆ ఎంట్రన్స్ అక్కడికి వచ్చి నిలబడి, లోపల రాలేదు, వచ్చాడు లేదు తెలియదు కానీ ఆ చివరిలో నిలబడ్డాడు. హాయ్ హాయ్ అంటాడు. నేను హాయ్ బాగున్నా, బంధువు కదండి హాయ్ అన్నాడు. దగ్గరికి వస్తుంటే ఇలా నీకు ప్రార్థన చేస్తాను. ఆయన అంటాడు, అంత పని చేసావు కనుక ప్రార్థన మాత్రం చేయకు, ఇంకేమని చెప్పు, ప్రార్థన మాత్రం నాకు చేయకు అంటున్నాడు. మరి ప్రార్థన చేయకపోతే నేను ఎందుకు ఇలా ప్రార్థన చేస్తాను కదా, అదే హాస్పిటల్ ఇదే బాధపడు. మనం ప్రార్థన అనేసరికి పారిపోతున్నాం, దెయ్యం పారిపోతుంది. ప్రార్థన అంటే వెలుగు దగ్గరికి, ఇది 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 హోలీ ల్యాండ్ కదండి, ఇదంతా దేవుడు మనకి ఇచ్చిన స్థలం అంతా, ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది ఇక్కడ దేవతలు పరిశుద్ధులు ప్రభు సంచరించిన స్థలం. ఇది స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ స్థలంలో కాలు పెడితే నీకు స్వస్థత, ఆమె చెప్పండి గట్టిగా. ఈ మందిరంలోకి వస్తే నీ కోరికలన్నీ తీర్చబడతాయి. ఈ మందిరం అలాంటి మందిరం, ఇది బెతెస్దా కోనేరండి. చెప్పండి కొట్టండి, నేను గొప్ప చెప్పండి, దేవుడు మహిమ చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు మీకు పునాది వేశాడు ఈ మందిరానికి. ఇది తెరవబడిన ఓట, ఇది ఒక స్వస్థత కేంద్రం, రక్షణ కేంద్రం. ఇది అక్కడి నుంచి ఎలా పారిపోతున్నాడు ఆ దురాత్మ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ సహవాసం ఎవరితో? విత్ హూమ్ యు హావింగ్ ఫెలోషిప్. దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు. ఒకసారి నిర్గమకాండం ఒక మాట చూపిస్తాను. 33వ అధ్యాయము 11వ వచనం చూడండి. 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు. చాలండి, ఆపండి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అంటే మోషేతో ఎలా మాట్లాడుతున్నాడు? ఒక మనుషుడు ముఖాముఖిగా మాట్లాడినట్టు. మనతో ఎలా మాట్లాడతాడు ప్రభు? మీతో ప్రభు ఎలా మాట్లాడతాడు చెప్పండి. ఎలా మాట్లాడతాడు ప్రభు మీతో? ఆ వాక్యం ద్వారా అంటే చాలా కీర్తన ఉన్న అనుభవం, కామన్ ఎక్స్పీరియన్స్. ఇంకా నోరెప్పట్లేదు కదా, లేదా అనుభవం దర్శన ద్వారా. ఇంకా కలవలు పడాలి, కళలలోంచి మాట్లాడతాడు. ఇంకెలా మాట్లాడతాడు? దేవుని సేవకం ద్వారా మాట్లాడతాడు. ఇంకా ఆయనకి తెచ్చేసి రకరకాలుగా మాట్లాడుతుంది. అంటే ఎలా మాట్లాడతాడు ప్రభు అని మీరు తెలుసుకోవాలి. మీ మాటలని నేను అడుగుతున్నాను, అంతే తప్ప కాలయాపన చేయడానికి కాదు. ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా ప్రభు. అయితే మోషేతో ఇలా కాదంట. ఎలా మాట్లాడతాడు? సంఖ్యాకాండం చూడండి, దానికి ఆన్సర్ కరెక్ట్ క్లియర్గా అవుతాడు. 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయము 7-8 వచ్చిన చదవండి అన్న. అందరూ ఒకసారి దీనినా సంఖ్యాకాండం కొత్త నిబంధనలో దొరుకుతుంది బాబు. పాత నిబంధనలో 12వ అధ్యాయము 7-8 వచ్చిన గట్టి చదువున్నాను. మోషే అంట దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట. నేను గోడ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడదు. అతడంట దేవుని స్వరూపం నిదానించి చూస్తాడంట. మీరెలా భయపడలేదు? ఆహారం మిరియామం తీసుకొచ్చి 2 బుక్కలు వాయించేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆహారం మిరియాం అంటే చిన్నవారు కాదు, గురిడారు. ఆహారం అంటే మహా మేధస్సు కలిగిన వాడు. నాన్న మాట్లాడు బెటా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆహారం అంటే మామూలు కాదు, డైరెక్ట్ ఫైర్తో మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడు, అంత వాక్చాతుర్యం కలిగిన వాడు. ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ మోర్ దెన్ అడ్వకేట్. ఆహారం చాలా జ్ఞాని. మరి మిరియాం ఎవరు అంటే, మిరియాము చాలా తెలివైంది, దేవుని జ్ఞానం కలిగింది, స్త్రీలందరికీ నాయకురాలు, ఆరాధన లీడర్స్, వర్షిప్ లీడర్ ఆమె. చిన్నలు కాదు ఇద్దరు. వాళ్ళిద్దరు ఒకసారి మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడు చాలా కోపం వచ్చింది. మీరు ఎందుకు మోషే మీద తిరుగుబాటు చేశారు? మోషే అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? నేను అందరితో కళల్లో దర్శనాల్లో గూఢభావాలతో మాట్లాడతాను, కానీ మోషేతో అలా కాదు.
నేను ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే హ్యావింగ్ సచ్ ఎ ఫెలోషిప్. మోషేకి అలాంటి సహవాసం దేవునితో ఉంది. జాగ్రత్తగా అనిపిస్తున్నారా? అలాంటి సహవాసానికి ఈ ఉదయం ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆమేన్. కళ్ళు తెరవడానికి పిలుస్తున్నాడు. మొదటిగా సహవాసం కొరకు పిలుస్తున్నాడు. ఉందా సహవాసం? టైం లేదా అంటున్నావా? టైం లేదా? టైం లేదంటావా? టైం ఇస్తాడు దేవుడు. కావాలా? వద్దుకో. టైం ఇస్తాడు దేవుడు. ఆయన టైం ఇచ్చేయడానికి మనకి ప్రార్థన చేసుకోవడానికి అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇంట్లో కూర్చోబెడతాడు కొంతకాలం, అప్పుడు ప్రార్థన. అదొద్దు, మనకి వద్దు, అంత మనకి వెళ్ళొద్దు. ఇప్పుడే సమయాన్ని సృష్టించుకుని దేవునితో సహవాసం చేద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. సహవాసములకు పిలుస్తున్నాడు. తన కుమారుడు యేసు ప్రభుతో సహవాసానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మనం ఆయనతో కూడా ఉండాలి, ఆయనతో గడపాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం. We should be with him. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13 వచనం. అందరూ గట్టిగా చదవండి. 13వ వచనం. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అదే చెప్పండి. వారు యేసుతో కూడా ఉండిన వారు. పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు అంట, అరే పేతురు యోహానికి అసలు క్వాలిఫికేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. వీరికి ఎంత జ్ఞానం ఎక్కడిది? ఇంత చాతుర్యం ఎక్కడిది? ఇంత వివేకం ఎక్కడిది? ఇంత అథారిటీ ఎక్కడిది? అప్పుడు ఆ పక్కన వాళ్ళు ఎవరో చెప్తున్నారంట, వాళ్ళు ఎవరితో ఉన్నారు? యేసుతో కూడా ఉంటే నీవు నేను కూడా అలాగే మారుతాం. యేసుతో సహవాసం చేస్తే పిల్లల సహవాసం. హెబ్రోన్ అంటారు. హెబ్రోన్ అనే మాటకి సహవాసం అన్న హెబ్రోన్. ఈరోజు మరి ఆయనతో సహవాసం చేయడానికి యేసయ్య నన్ను పిలుస్తూ ఉన్నాడు. మరొక మాట, యాకోబు పత్రిక 4:8 వచ్చిన. ఎందుకు పిలుస్తున్నాడు ఈ ఉదయం ప్రభు మనల్ని? యాకోబు పత్రిక 4:8 వచ్చిన. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చదవండి. చదవండి. మాట్లాడదు మంచిగా. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ మాట చాలా బ్యూటిఫుల్ ఉన్నాయని చదివించాను. 8వ వచనంలో మనకు అవసరమైన మాట ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. అందరూ చెప్పండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది. మొదట ఆయన రావడమా మనం వెళ్ళడమా? మనమే వెళ్ళాలి. ఆయనకి నా ఎదుగు రండి, అప్పుడు నేను మీ ఎదుగు వస్తాను. ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? అమ్మా అందరూ ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? నీ దగ్గరికి రావాలని, నీ ఇంటిలోనికి రావాలని, నీ బిడ్డల జీవితాల్లోనికి రావాలని ప్రభు రమ్మంటున్నాడు. బిడ్డరా, లోకాసు వార్త మనం చూస్తాం. జక్కయ్యతో ప్రభు ఒక మాట అంటారు. చదవండి ఒకసారి. 19వ అధ్యాయం లోకాసు వార్త 5వ వచనం. లోకాసు వార్త 19:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగి రా కిందకి. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్యతో చెప్పగా త్వరగా దిగి యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటిలోకి వెళ్ళాలని, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐ షుడ్ స్టే అట్ యువర్ హోమ్. నీ ఇంట్లో నేను ఉండాలని ఆశపడుతున్నాను. మీరు ఎంతమంది యేసు ప్రభు నా ఇంట్లోకి రావాలి అని అనుకుంటున్నారు? చేయండి. వుడ్ యు లైక్ టు హ్యావింగ్ జీసస్ విత్ యువర్ హోమ్, అట్ యువర్ హోమ్? హల్లెలూయా. ఇప్పుడే మీరు వెళ్ళేటప్పుడు యేసయ్య ఇంట్లోకి వస్తారు. హల్లెలూయా. అయితే చిన్న షరతు, యేసు ప్రభు వారు మీ ఇంట్లోకి వస్తాడు. వచ్చినట్టునే ఆ కొంపు తట్టుకునే పారిపోకూడదు.
అమ్మ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అని ఉండాలి. ఆమె అందరూ చెప్పండి, ఏసై ఉండాలి. నా ఇంట్లో ఏసై ఉండాలి. ఒక్కరోజే ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు యేసయ్య నాతో నా ఇంట్లో ఉండునుగాక. ఉండాలి. ఇంట్లో మందు బొట్టలు ఉంటాడా? ఇంట్లో కైని ప్యాకెట్ ఉంటాడా? మాట్లాడలేదు. ఇంట్లో టీవీలో సినిమాలు చక్రవాకం ఏదో మొగల రేకులు జొగల రేకులు అయితే ఎలా మనకి సబ్జెక్టు, మనకు తెలియని సబ్జెక్టు. అవన్నీ వస్తే ఉంటాడా? మాట్లాడలేదు. మీరు పాస్టర్ గారు, ఒక ఆవిడ పాస్టర్ గారు, నీళ్ళు అవుతుంది పాస్టర్ గారు, ఏం చెప్పు, ఏంటి బాధ? ఏం లేదు పాస్టర్ గారు, నూనె ప్రార్థన చేయడం. ఏమమ్మా ఈ సీరియల్ పిచ్చి వదలట్లేదు నన్ను, ఇది ఒక దెయ్యంలో పట్టుకొని పీడిస్తున్నా, లాగేస్తుంది నన్ను దాని దగ్గరికి. ఎంత ప్రయత్నం చేసి లాగేస్తుంది. ఆనేసి చూసే వరకు నాకు నిద్ర మాట్లాడదు. నా మీద నూనె ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రభు ఉంటాడా? సంజీవ్ ఒక సహోదరి ఉంది, ఆ అమ్మాయి పేరు అనిత అనుకుంటా. రక్షణ పొందింది, బ్యాప్టిజం పొందింది, చక్కగా మంచి బిడ్డ. ఇలాగే ఈ సంక్రాంతి దినాల్లో ఇంతకు ముందు అలవాట్లు ఉన్నాయి కదండి. ఆ అలవాట్లు పాత అలవాట్లు, పాత చింతకాయ పచ్చడి అలవాట్లు ఉండే కదండి. ఆ అలవాటు బట్టి ఏం చేసింది, ఇంటి ముందు మొత్తం ముగ్గులు వేసింది, రంగురంగులు ముగ్గులు. సంక్రాంతికి వేస్తారు కదండి, ప్రభు లేని అంతా వేస్తారు కదండి. ఈమె వేసేసింది, ఫుల్గా వేసేసింది. అవన్నీ వేసేసి బాగా అలసలు చేసుకుని సేవకానికి వచ్చింది. మళ్ళీ వచ్చి పడుకుంది. ఆ రాత్రి ఎర్లీ మార్నింగ్ దర్శనం ఏంటంటే ప్రభు అట ఆ ముగ్గులకి బయట నిలబడి చూస్తున్నారంట. జరిగిన అనుకుంటుంది లేదు. ప్రభా లోపలికి రండి అని పిలుస్తుంట. ప్రభు మాట్లాడలేదంట. ప్రభా లోపలికి రండి, ఎంత ఏడ్చినా ప్రభు రాలేదంట. అప్పుడు ఈమెకు అర్థమైపోయింది ఏంటో తెలుసా, ఏదో అడ్డుగా ఉంది ప్రభు లోపల రాకుండా. అన్ని నేను ఆచారాలు, రక్షణ పొందిన మనకి అన్ని జనుల ఆచారాలకి సంబంధం లేదు. వారు చేసుకున్నప్పుడు వాటిని మనం విమర్శించకూడదు. వారు బాధలు పడతారు, మనం ప్రత్యేకించబడిన వారు. ఆమేన్. నాకు బోర్డు మంది మెసేజ్ పెడతారు, దీపావళి టపాయిగా కాల్చొచ్చా పాస్టర్? గాలిపడ ఎగరేసి సంక్రాంతికి మామూలు టైంలో ఎగరేసుకో, ఈ టైంలో ఎగరేసుకోక. పాస్టర్ గారు ఈ టైంలో ఫుల్గా కొండకి ఫుల్ రంగులు వేసి కింద మంటెట్టి చెరుకులు ఇటేమో అది చేసి మనం చేయొచ్చా? మాట్లాడేటండి, అది మనకు ఆశీర్వాదం కానే కాదు. పాస్టర్ గారు దీపావళికి ఫుల్గా టపాయికాయలు కాల్చండి, కాల్చొచ్చా? పెద్దవి ఏం కాదు, నీ చిన్నవే. అగ్గిపూల రేకులా ఏంటంటే కాకర పూతలు కాల్చకూడదండి. నా ప్రియులు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రత్యేకించబడిన వారము. ఆమేన్. మీ పక్కన చెప్పండి, మనం ప్రత్యేకించబడిన వారము. హల్లెలూయా. నేను అలాగున చేయలేను అంటాడు. ఎవరన్నారు అన్నమాట బైబిల్లో? ఎవరో అన్నారులేండి, మా చేసి చెప్పండి అంటారా? నెహెమ్యా అంటాడు, నేను అలాగున చేయలేదు. యూదులైన దానియేలు, షద్రకు, మేషాకు వాళ్ళు ఏమన్నారు తెలుసా? అబేద్నెగో గారు ఏమన్నారు తెలుసా? మేము బలి అర్పించబడిన ఆహారాన్ని, అది ఎంత పెద్ద మాటలైనా మేము తినం. We won't eat sacrificed meat. We will not touch sacrificed meals. ఆ బలి అర్పించబడిన ఆహారం మేము తినము అని దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో సూటిగా చెప్పారు. వాళ్ళకి శిక్ష రావచ్చు, వస్తే రాలేదు. మొర్దెకై అన్నాడు, మొర్దెకై నేను ఎక్కడ తల వంచను, నా ప్రభు దగ్గరే తల వంచుతాను. నేను I will not bow down at any person. I bow down before God because even though I am a Jew, నేను యూదుని, ఇశ్రాయేలీని. మనం పరిశుద్ధ ప్రజలం, ఏర్పాటు చేయబడిన జనాంగం, ప్రత్యేకంగా ఉండాలి. పిల్లరా, ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, నీ ఇంటిలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు, నీ ఇంటిలో ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:20, 4:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుంటూ తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి అతనితో నేను
యేసయ్య అంటున్నాడు, నేను తలుపునతో ఏం చేస్తున్నాను? అందరూ నా యొక్క హల్లేలూయా చెప్పండి. అందరూ గట్టిగా హల్లేలూయా. పవర్ తగ్గిపోయింది, గట్టిగా హల్లేలూయా చెప్పండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే. అందరికి వచ్చిన పాట గట్టిగా చప్పట్లు పాడతాం. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు మీ ఇంటికి వస్తాను అంటుంది. ఇప్పుడు ఆయన మన ఇంటికి వస్తూ ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం. నేను ముగించేస్తున్నాను. ఆమేన్. నువ్వు తలుపు తీస్తేనే వస్తాడు లోపలికి. నువ్వు తలుపు తీయకపోతే బద్దలు కొట్టుకుని రాడు లోపలికి. చాలా సున్నితమైన దేవుడు. మరొక మాటలు చెప్పండి, మన భాషలో మొహమాటం కలిగిన దేవుడు. నువ్వు రమ్మంటే వస్తాడు, నువ్వు వద్దంటే రానాయన. నువ్వు రమ్మంటే లోపలికి వస్తాడు. తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి అతనితో నేను భోజనం చేస్తాడట నీతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మధ్యకాలంలో సచిన్ టెండూల్కర్ తో టిఫిన్ అని ఒక ప్రాజెక్ట్ కార్యక్రమం పెట్టారు. టిఫిన్ విత్ సచిన్ టెండూల్కర్. ఎవరైనా సరే డబ్బులు కట్టాలి, $100 కడితే ఆయనతో టిఫిన్. ఆ మధ్యన దైవజనుడు, గొప్ప దైవజనుడు పేరు చెప్పాలి, ఆయన కూడా ఆయనతో ఫోటో తీయించుకుంటే ఎంత కట్టాలని ఫోటో. పాపం ఎక్కబడ్డారు జనాలు. సచిన్ టెండూల్కర్తో భోజనం అంటే అవతల కాసి ఆయన కూర్చుంటాడు, ఎప్పుడు కాసి మనం కూర్చుంటాం, టిఫిన్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఆయన అదో రకమైన ఫీలింగ్. ఎవరితో భోజనం? టిఫిన్ ఎవరితో? చాలా పెద్ద వ్యక్తితో. జగన్మోహన్ రెడ్డితో భోజనం. మీకు ఆఫర్ వచ్చిందని ఎవరైనా వదులుకుంటారా? ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా క్రేజీ. యేసు ప్రభుతో భోజనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభుతో భోజనం, అది ఎక్కడో కాదు, మీ ఇంట్లోనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ భోజనం పలుచారా అవతల సైడ్ ప్రభు కూర్చుంటావు, ఇతర కాస్త నువ్వు కూర్చుంటావు, భోజనం చేస్తున్నావు, ఆయన మొక్కలు చేస్తావు, ఆయన నీతో మాట్లాడుతుంటావు, ఆయనతో మాట్లాడుతుంటావు. అబ్బాయి ఎంత అద్భుతమైన అనుభూతి.
ఈ అనుభూతిని ఏమనాలి? సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నీ ఇంటికి ప్రభు వస్తే అలాంటి అనుభూతిని పొందుకుంటాం. ఆమేన్, ఆమేన్. ఒకసారి యేసు ప్రభు వారు పేతురు గారి ఇంట్లోకి వెళ్ళాడు. పేతురు గారి ఇంట్లోకి, పేతురు నేను ఇంటికి వస్తున్నాడు అంటే ప్రభు రా అని సరే తీసుకెళ్తే, ఇంకా ఆ ఎంట్రన్స్ లో పేతురు గారి ఇంట్లో ఎంట్రన్స్ లో మంచం మీద పడుకుంది వాళ్ళ అత్తగారు. మామూలుగా పడుకుంటే బాగున్నా, దేంతో బాధపడుతుంది? జ్వరంతో. ఏ జ్వరం అని నన్ను అడగండి, నాకు తెలియదు. పాపం చాలా రోజులు కూడా జ్వరం వదలట్లేదు ఆవిడ. మలేరియా ఏ జ్వరం తెలియదు, ఉనికిపోతుంది, తప్పుడు కప్పేస్తుంది. పేతురు అన్నాడు, ప్రభు జ్వరంతో బాధపడుతుంది. అలాగా ప్రభు చెయ్యి పట్టుకున్నాడంట. చెయ్యి పట్టుకుని అమ్మా చెయ్యి పట్టుకోగానే వదిలేసిందండి జ్వరం. హల్లెలూయా. మరో మాట చెప్పకుండానే వదిలేస్తుందో. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసయ్య మన ఇంటికి వస్తే జ్వరాలు, జబ్బులు, జడ్జాలు, సంకటాలు, రోగాలు, ఇంకా దరిద్రాలు, వైరస్లు ఇవన్నీ వదిలి పారిపోతాయి. చప్పట్లు కొట్టేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఉన్న స్థలంలో జబ్బులు వస్తాయి, పోతాయి, అంతే, ఉండవు. నీ శరీరంలో ఉండవు, నేను బాధ పెట్టవు, నేను బాధించవు. ప్రభు నీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. అందుకే రమ్మని పిలుస్తున్నాడు. నా ఎదుకు రండి, నేను మీ ఎదుకు వస్తాను. బేతనీలోనికి యేసుప్రభు వారు, బేతనీ అనే గ్రామాల్లో యేసుప్రభు వారిని మార్తా మరియా లాజరు వారు యేసుప్రభు వారిని ఆహ్వానించారంట. మా ఇంటికి రండి అయ్యా, మీరు వస్తే చాలయ్యా, ఎంతమంది వచ్చినా ఏం ప్రయోజనం, మీరు రావాలయ్యా, మీరు మా ఇంట్లోకి రావాలి అని యేసుప్రభు వారు పిలిస్తే యేసయ్య ఇంటికి వెళ్ళాడు. యేసుప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళడం వల్ల ఆ ఇంట్లో మరణము తొలగిపోయింది. స్తోత్రం చెప్పండి. చనిపోయిన లాజరు బ్రతికాడు. యేసుప్రభు వస్తే మరణం వెళ్ళిపోతుంది, జీవం వస్తుంది, రోగాలు పోతాయి, ఆరోగ్యం వస్తుంది, శాపం పోతుంది, ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు యేసయ్య మన ఇంటికి రావాలి. యేసయ్య మన హృదయంలోకి రావాలి. మొదటిగా యేసయ్య మన ఇంట్లోకి రావాలి. యేసు నిన్ను పిలుచుచున్నాడు. జీసస్ కాల్స్ యు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు, మరి ముగించుకుందాం. ఉదయం ప్రభు పిలుస్తున్నాడు, నిన్ను నన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వాడు గుడ్డివాడికి ఉన్నాడో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి నలుగుడు విలువ లేని వ్యక్తిగా ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడో తెలియదు. ఎన్ని సంవత్సరాలుగా నెమ్మది లేదు, కంటికి కునుకు లేదు, నిద్ర లేదు, ఆహారం సరిగ్గా లేదు, అడుక్కుంటున్నాడు. పిల్లల బెగ్గర్, శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. ఎప్పుడైతే వాడి స్థితి మారింది తెలుసా, వాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఈ ఉదయం నువ్వెవరైనా, నువ్వు చిన్నోడు అయినా, పెద్దోడు అయినా, స్త్రీ అయినా, పురుషుడు, యవనస్తుడు, సేవకుడైనా, సువార్థికులు అయినా, పాస్టర్, ఎవరైనా సరే నా మాటలు వింటున్న వారందరినీ నేను చెప్తున్న మాట తెలుసా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఈ మాటలు పట్టుకుని వచ్చాను ఈరోజు మధ్య. జీసస్ ఇస్ కాలింగ్ యు. వుడ్ యు లైక్ టు కమ్? ఆ బట్టను పారేయడానికి ఇష్టమేనా? ఆ మురికి గుట్టను పారేసి వస్తావు ప్రభు దగ్గరికి? 2020 వరకు, 21 ప్రారంభం వరకు జరిగినవన్నీ మర్చిపోయి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అయిపోయింది ఏదో అయిపోయింది, నువ్వు చేసినవి ఏదో అయిపోయాయి. ప్రభు అంటాడు, నేను మర్చిపోతున్నాను, క్షమిస్తున్నాను, ఫర్గెట్. నువ్వు నా ఇంటికి రా, నేను నిన్ను ఒక రూపాంతరమైన అనుభవం తీసుకెళ్తాను, నిన్ను ఒక ఉన్నత స్థితిలో తీసుకెళ్తాను. నా బిడ్డలు ఎలా ఉంటారో నేను అలా నిలబెడతాను. దేవుని బిడ్డలు ఎలా ఉంటారో అని నీ గ్రామంలో అందరికీ తెలియజేస్తాను. దేవుని బిడ్డలు ఎంతగా హెచ్చించబడతారో, ఎంతగా వాడబడతారో ప్రపంచానికి చూపిస్తాను. రానా దగ్గరికి అని పిలుస్తున్నాడు ప్రభు. ఈ ఉదయం వద్దాము ప్రభు దగ్గరికి. ప్రభు వస్తున్నాను ప్రభు, ఇదిగో వస్తున్నాను ప్రభు నీ దగ్గరికి అని విశ్వాసంతో మొర్ర పెడుతూ, కన్నీరు కాలుస్తూ నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే ఈ ఉదయం నీ పరిస్థితిని మారుస్తాను ప్రభు. నీ ప్రతి వెనకబడిన స్థితిని తీసేస్తాను, నీ పాడైపోయిన నీ పరిస్థితిని బాగు చేస్తాను. ప్రభు అంటాడు, భ్రష్టులని పిల్లలు నా ఎదుకు రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఈరోజు నేను బాగు చేయడానికి పిలుస్తున్నాడు. వస్తాను ప్రభు దగ్గరికి. నీ శారీరక, నీ మానసిక, నీ ఆధ్యాత్మిక, ఆర్థిక అన్ని పరిస్థితులు మారుస్తాడు ప్రభు. వస్తాను ప్రభు దగ్గరికి. ప్రార్థన చేసుకున్నాను. తలలో వచ్చాను, అందరూ తలలో వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ప్రేరేపించబడితే నిలబడవచ్చు, లేకపోతే మోకరించవచ్చు. ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం.
చేతుల పైకి ఎత్తని కళ్ళు మూసుకుని నీ స్థితిగతులు మార్చే ఉదయం ఈ ఉదయం. ఎంతకాలం అలాగే ఉంటావు? చెప్పు ప్రభుతో, నేను ఎంతకాలం, హౌ లాంగ్ షల్ ఐ బి ఇన్ దిస్ కండిషన్? సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభా. చేతులు రెండు పైకి ఎత్తుదాం, కళ్ళు మూసుకుందాం, అత్యంత భయభక్తులతో ప్రార్థనలో ఏకీపిద్దాం. దావీదు కుమారుడా, యేసయ్య నిలిచిపోయాడట. యేసయ్య నిలిచిపోవాలంటే నువ్వు నిజముగా మొరపెట్టాలా. ప్రభువా, పరిస్థితులు బాగోలేవు నా జీవితంలో, నాయన ప్రతికూలంగా ఉన్నాయి ప్రభువా, ఏంటో సరిగ్గా నిద్రపడట్లేదు, ఏంటో మనశ్శాంతి లేదు, ఏంటో నాయన నా పాత పరిస్థితి బాగోలేదు, నా భార్య స్థితి, బిడ్డల పరిస్థితులు బాగోలేదు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎంతకాలము ఇలా, ఎంతకాలం? హౌ లాంగ్? నా సహోదరి సహోదరులారా, మొరపెట్టండి, నోరు తెరిచి మొరపెట్టండి. నిజంగా మొరపెడితే నీకు సమీపంగా ఉంటాడంట. నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. అందరూ నోరు తెరవండి, పర్వాలేదు, నోరు తెచ్చి ప్రార్థన చేసుకోండి. మీ పక్కలు ఏమనుకుంటారని అనుకోవద్దు. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి ప్రపంచం వాళ్ళది. నీవు యేసయ్యతో చెప్పుకో నీ బాధ, అంతే. నీ పరిస్థితి చెప్పుకో, నోరు తెరవు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. జీసస్ కాల్స్ యు. వినబడుతుందా ఈ మాట? నీ హృదయాంతరంగాల్లోకి వినబడుతుందా ఈ మాట? నీ గుండెల్లో ప్రతిధ్వనించాలి ఉదయం. యేసు నిన్ను పిలుస్తున్నాడు. జీసస్ ఈస్ కాలింగ్ యు. జీసస్ ఈస్ కాలింగ్ యు. కమ్ టు జీసస్. కమ్ టు జీసస్. బట్టలు పారేసి వచ్చేసాం. పరుగులు తీసుకుంటాం, గంతులు వేసుకుంటాం, వెళ్ళిపోతున్నాడు ప్రభు దగ్గర. అయ్యా నోరు తెరవండి, పర్వాలేదు, దేవుడు ఆత్మని దర్శిస్తాడు. చెప్పు, ఎంతకాలం ఆయన నాకు ఈ గుడ్డితనం, ఎంతకాలం నాకు ఈ శాపం, ఎంతకాలం నాకు ఈ దరిద్రం, ఎంతకాలం నా పరిస్థితి మార్చు ప్రభు. రమ్మని పిలుస్తున్నాడు. వస్తావా? వస్తావా? చక్కగా నీ ఇంటికి రావాలనుకున్నాడు. రా, మొదటి నువ్వు దిగిరావు చక్కయ్య, కన్నాను చక్కయ్య. దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదుకు వస్తాడు. ఒక్కరోజు కదయ్యా, ప్రతిరోజు నీవు నా ఇంట్లో ఉండాలయ్యా. ప్రతిరోజు, ఎవ్రీడే ప్రతిరోజు మీరు మా ఇంట్లో ఉండాలి ప్రభు. నీకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాను ప్రభు. మీకు ఇష్టం కానివి నిషిద్ధమైన పారేస్తాను ప్రభు. మీకు ఇష్టం కాని పరిస్థితులు నా జీవితం నుంచి తీసేస్తాను ప్రభు. తీర్మానం తీసుకుంటావా? చక్కగా అంటాడు ప్రభు, నేను ఎవరి దగ్గర నేను తీసుకున్నాను వారికి 4 తెచ్చేస్తాను ప్రభు. ఆయన అన్యాయపు సొమ్ము నా ఇంట్లో ఉంది ప్రభు. అక్రమ జీవితంలో లంచపు డబ్బు నా దగ్గర ఉంది, వడ్డీల డబ్బు, కట్నాల డబ్బు నా ఇంట్లో ఉందో ఇచ్చేస్తాను నాకు వద్దు ప్రభు. బాబు నాకు వద్దు. వెంటనే దేవునికి అనుకూలంగా మారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావా? పాపాన్ని చేస్తున్నావు, ఒక పక్క ప్రార్థన చేస్తున్నావు, ఒక పక్క అది ఇది 2 చేస్తున్నావు. ఏం కాలేదు, బావాలేదే అని మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఆయన నీరంటాడు, మాట్లాడు కదా, రోషం కలిగిన వాడు ఆయన. అవకాశాలు ఇస్తున్నాడు నీకు. ఎవరో నీకు కన్నీరు కాలుస్తున్నారేమో, నీకోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడిని కనికరించాడు ఈ రోజు వరకు. రోష కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ప్రభా, ఈ నూతన సంవత్సరం నా పరిస్థితులు మార్చు ప్రభా, నా పరిస్థితులు మార్చు ప్రభా. నోరు తెచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రభు దర్శిస్తున్నాడు. ఒక్క 2 minutes, 2 to 5 minutes మీకు అవకాశం అలాగే ప్రార్థన చేసుకుంటే మీ సమస్య ప్రభుతో చెప్పుకోండి. టెల్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ గాడ్. యేసయ్యతో చెప్పండి, మీ సమస్యలు యేసయ్యతో చెప్పండి. ఏం కావాలో చెప్పండి. మీ అక్కర్ల ప్రభుతో చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి ప్రభుతో. How long shall I
ఆశ్చర్యకర ఆలోచనకర్త నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ దినం ప్రభా తండ్రి యేసయ్యా నీ సంఘంతో కూడి దేవా కలిసి ఆరాధించాలని ప్రభా ఎంతో ఆశతో వచ్చాం ప్రభా. నీకు వందనాలు దేవా. నీ ప్రియ బిడ్డల ప్రభా తండ్రి నేను మేము కలిసి ప్రభా ఈ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని ప్రభా మేము శ్రద్ధగా విన్నప్పుడు ప్రభా గుడ్డివాడు కనులు ఎలా తెరిచాయో ప్రభా అలా ఈ దినం మా కనులు తెరవబడ్డాయి దేవా. నీతో ప్రభా నాయన అయ్యా మేము సహవాసం చేసేవారుగా తండ్రి నిన్ను చూసే కనులు మాకు దయచేయండి ప్రభా. నీకు అయ్యా చాలా మంది బిడ్డలకి తండ్రి వారి హృదయాల్లో చాలా సమస్యలు ఉంటాయి ప్రభా. నీకు పొందారు అనేక మంది బిడ్డలు కన్నీటితో వచ్చారు ప్రభా. నీకు పొందారు అయ్యా. నీవు వారితో ఉంటేనైనా వారి సమస్యలన్నీ పోతాయి ప్రభా. నీకు పొందారయ్యా. నిజమేనైనా ఇంకా మేము గుడితనంగా ఉన్నామయ్యా. నిన్ను చూడలేని కన్నులు మాకు ఎందుకు ప్రభా నాయన. నీకు పొందారయ్యా. అయ్యా ఇది మా కన్నులు తెరిచిన దేవా. నీకు పొందారయ్యా. అయ్యా నేను ఆహ్వానిస్తున్నావు ప్రభా. మా హృదయాల్లోకి మా గృహాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు దేవా. ఎన్నున్నా దేవా నువ్వు లేకపోతే సున్నావు ప్రభా. నీకు వందనాలయ్యా. నీ బిడ్డల ప్రభా ఏ శ్రమలు గుండా వెళ్ళిపోతున్నారు దేవా. దేవా వారు నాయన వాక్యాన్ని విన్నారు తండ్రి. ఆయన నీవు వారిని పిలుస్తున్నావు దేవా. మమ్మల్ని అందరూ నువ్వు పిలుస్తున్నావు ప్రభా. నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నావు ప్రభా. నీకు వందనాలయ్యా. నీ రాకడ వరకు ప్రభా తండ్రి నిన్ను మోసే కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా ఇక్కడ ప్రతి బిడ్డని మీరు దర్శించారు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు ప్రభా. నీకు వందనాలయ్యా. ఏమి ఇచ్చి నీ రుణం మీరు తీర్చగలరు ప్రభా. మీరు చేసిన మేలును బట్టి ఉపకారాలు బట్టి దేవా మా జీవితాంతం దేవా అయ్యా నాయన ప్రభు నిన్ను కొనియాడినా నీ రుణం మీరు తీర్చలేము ప్రభా. నీకు వందనాలు దేవా. మీరు తగ్గించుకుంటే మమ్మల్ని హెచ్చిస్తామంటే ప్రభా. అతిశయించడానికి మా దగ్గర ఏమీ లేదు నాయన. నీకు మేము సాగిలి పడుతున్నాం అయ్యా. నీ సన్నిధిలో సాగిలి పడి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మీరు తాకారు. మీకు వందనాలు. మా మనోనేత్రాలు తెరిచారు ప్రభా. నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభా చెప్పుకోలేని సమస్యలో ఉన్నారో దేవా. వారి సమస్యలన్నీ ప్రభా యేసు నామములో ఎత్తివేయండి ప్రభా. వాళ్ళ గృహాల్లో ప్రభా తండ్రి ఇంకా నిన్ను కలిగి లేకపోతే దేవా ఈ దినమే దేవా నిన్ను నైనా అయ్యా మోసే కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఎంతో మంచి వాక్యం ప్రభా. మా హృదయాలు తెరిచిన దేవా నీకు వందనాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా చాలా మంది విన్నారు ఈ వాక్యాన్ని ప్రభా. అందరూ మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది బిడ్డలు ఎవరు